అందరికీ నమస్కారం. హ్యాపీ ఉగాది. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ తెలుగు కొత్త సంవత్సరంలో మీకంతా మంచి జరగాలని, మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు సంవత్సరం అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమండి. మా సైడు అంటే మా పల్లెటూర్లలో సంక్రాంతి కంటే కూడా ఉగాదిని ఎక్కువ సెలబ్రేట్ చేస్తాను. ఎందుకంటే సంక్రాంతి టైంకి మాకు పూర్తిగా పంట చేతికి రాదు. ఇప్పుడు శనగ కానీ లేకపోతే ధనియాలు కానీ ఇవన్నీ సంక్రాంతి టైంకి రావండి పంట. జనవరి లాస్ట్లోనో ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనో వస్తాయి. సో అందరి దగ్గర సమృద్ధిగా డబ్బులు కూడా ఉండవు. పంట చేతికి రాదు, పంట పనుల్లో బిజీగా ఉంటారు. కాబట్టి సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తాం కానీ ఉగాది కంటే ఇంకా అంత ఫ్రీ అయిపోతారు. ఉగాది టైంలో పనులు కూడా ఎక్కువ ఉండవు. కాబట్టి ఉగాదిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అండ్ నాకు ఎప్పుడెప్పుడు ఉగాది వస్తుందా అని చెప్పేసి చిన్నప్పుడు నేను బాగా ఆతృతగా ఎదురు చూసేవాడిని. ఎందుకంటే మనకు ఏ పండగకు బట్టలు కొనిచ్చినా కొనికపోయినా ఉగాదికి బట్టలు కొనిచ్చేవాళ్ళు మా పేరెంట్స్. మా పేరెంట్స్ అనే కదా, అందరూ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా. సో గాబరా పడేవాళ్ళం. మ్యాక్సిమం అప్పుడు ఏం చేసేవాళ్ళు, టైలర్కి అంటే ప్రొద్దుటూరుకి వెళ్ళి క్లాత్ తీసుకుని వచ్చేసి టైలర్కి ఇచ్చేవాళ్ళు. లేకపోతే ప్రొద్దుటూరులో టైలరా, లేకపోతే ఎక్కడ సరే మా ఊళ్ళోనా పక్క ఊళ్ళోనో వేరే ఒకటి. సో ఆ బట్టలు వస్తున్నాయా లేదని ఒక టెన్షన్ ఉండేది. ఆ టైంలో ఏంటంటే టైలర్లు మొత్తం బిజీ ఉండరు. ఏ టైలర్ అయినా కానీ ఫుల్ బిజీ ఉండరు. మేము ఇవ్వలేకపోతున్నాము, మేము కుట్టలేకపోతున్నాము, అది అనేవాళ్ళు. సో మేము 1-10 సార్లు టైలర్ దగ్గరికి వెళ్ళి అయ్యాయా, రెడీ అయ్యా అని చెప్పేసి అడగడము, అదొక కంగారు. పైగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి ఉగాది టైంకి ఎగ్జామ్స్ ఉండేవి మాకు. ఇప్పుడు కూడా అంతే అనుకుంటాను. సో ఒక పక్క ఉగాది సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, మరో పక్క అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయా అనేది ఒక ఫీలింగ్ లోపల. కానీ ఇంకా ఉగాది అంటేనే ఇంకా మనకు ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుందని, ఇంకా చిన్నప్పుడు సమ్మర్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ టైం ఎవరికైనా కానీ, హాలిడేస్లో ఆడుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ ఉగాది టైంకి అంతా ఏంటంటే మార్నింగ్ టైం అండి. మీరు గమనిస్తే ఇక్కడ నేను అది ఫీల్ అవ్వను కానీ ఇండియాలో అర్లీ మార్నింగ్ 5-5:30కి ఆర్ 6 o'clock తెల్లవారిపోతుంది. అంటిల్ 7:30-8 లేకపోతే ఒక్కోసారి 9 o'clock వరకు ఒక చల్లటి మంచి బ్రీజ్ వస్తుందండి. అండ్ ఆల్సో ఎండ అంత ఉధృతంగా ఉండదు. సో బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ టైం అనేది నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. నేను ఇంకా సమ్మర్ అంతా మ్యాక్సిమం ఆ టైంలో బయట ఉండడానికి ఇష్టపడేవాడిని. బికాస్ మళ్ళీ 9 అయితే ఇంకా భయంకరమైన ఎండ ఉంటుంది కదా, బయటికి వెళ్ళలేము. అండ్ బయట కూర్చొని మాట్లాడుకోవడాలు. అండ్ మా ఊరికి వెళ్ళేవాళ్ళం మ్యాక్సిమం. ఉగాది అంటే పల్లెకి వెళ్ళేవాళ్ళం. అక్కడ టోటలీ డిఫరెంట్ ఊరు ఉంటుందన్నమాట ఆ రోజు. మామూలుగా అయితే ఇంకా అంతా మ్యాక్సిమం వైట్ అండ్ వైట్ వేసుకుంటారు పెద్దవాళ్ళంతా. సో షర్టుకు లేకపోతే పంచెకి మట్టి అంటుకొని, కోర్స్ రైతు అంటేనే మట్టి, ఒంటిపైన మట్టి లేకపోతే వాళ్ళు రైతే కాదు. కానీ ఆ రోజు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు, నీట్గా షేవ్ చేసుకొని. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది అంటే కొత్త వ్యక్తులు చూస్తాం ఆ రోజు. సో ఆ పండగ వాతావరణం చాలా బాగుండేది. అందరూ కొత్తగా కనిపిస్తారు. ప్లస్ అందరూ పిండి వంటలు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంకా మ్యాక్సిమం బంధువులు చుట్టాలు వాళ్ళంతా కూడా ఊర్లోకి వస్తారు కదా. సో చాలా బాగుండేది. ఇప్పుడు కూడా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ మా అబ్బాయికి కూడా నేను ఎలా ఫీల్ అవుతున్నానో వాడు కూడా అలా ఫీల్ అయ్యేలాగే ప్రతి పండగను మేము సెలబ్రేట్ చేస్తాము. అండ్ హీ ఆల్సో ఫీల్స్ వెరీ హ్యాపీ మన పండగలు వచ్చినప్పుడు. అండ్ కోర్స్ ఇక్కడైతే సెలవే ఉండదండి. ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళాలి. బట్ సెంటిమెంట్గా మొదటి రోజు పని చేస్తే సంవత్సరం అంతా కూడా బాగా పని చేస్తాము. సో నాకైతే వర్క్కి వెళ్ళడానికి నాకు ఫుల్ హ్యాపీస్. బట్ చైల్డ్హుడ్ మెమరీస్ అండి అవి. ఇంకా మళ్ళీ మళ్ళీ రావు. ఇప్పుడు ఏంటంటే లైఫ్లో విల్ బీ బిజీ విత్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. వర్క్ పరంగా లేకపోతే ఇంకోటి చాలా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. బట్ ఆ టైంలో ఇంకేముంది, పేరెంట్స్ చదువుకోమంటే చదువుకోవడం, లేదంటే ఆడుకోవడం. ఇంక ఈ 2 కాన్సెప్ట్లే అప్పుడు. అండ్ ఐ యూస్ టు థరోలీ ఎంజాయ్ ఉగాది అన్నది నాకు వెరీ వెరీ స్పెషల్ ఫెస్టివల్. అండ్ ఎవ్రీ ఇయర్ అంటే ఆ చిన్నప్పుడు ఆ ఫీల్ రావాలి, ఆ వైబ్ రావాలని చెప్పేసి మామూలుగా బట్టలు కొంటూనే ఉంటాం. కానీ ఉగాదికి మాత్రం లేదు ఉగాదికి బట్టలు కొనాలి అంటే ఇంట్లో ఒక చిన్న ఇది బజ్ క్రియేట్ చేయడం కోసం మా అబ్బాయికి చెప్తాను, నాన్న నేను రాను, నువ్వు వెళ్ళి నాకు కూడా తీసుకొని రా అని చెప్పి మావాడు అన్నాడు. సో బట్
వి వాంట్ టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ అండి. లైక్ చిన్నప్పుడు అంత మెమరీస్ కాకపోయినా లైక్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్స్. అండ్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.